మిత్రమా, వయసులో వచ్చిన అనుభవం మాత్రమే ఏది తప్పు ఏది కరెక్టు అని తెలిసేలా చేస్తుంది. ఏది మాట్లాడినా తప్పు అంటున్నారని మాట్లాడమే మానేయవద్దు మిత్రమా. నువ్వు మాట్లాడేది వాళ్ళకు అనుకూలంగా లేదు కాబట్టి తప్పు అని అంటున్నారు మిత్రమా. అలా అనుకునే వారిని నువ్వు అనుకొని పట్టించుకోవడం మానేసి ప్రతి మాటలో తప్పులు వెతికే వాళ్ళని మనం కాదు కదా, ఆ దేవుడు కూడా మార్చలేడు మిత్రమా. అర్థమైందనుకుంటా. అమ్మో, పక్కింటి వాడు కారు కొన్నాడు, నా బ్రతికి ఇంకా ఈ డొక్కు బైకేనా తూ నా బ్రతుకు. వాడు రోజు రెస్టారెంట్లో ఇష్టం వచ్చినవన్నీ తింటూ ఉంటున్నాడు, నా బ్రతికి రోజు ఈ లంచ్ బాక్స్ మాత్రమే. నాతో పాటు చదువుకున్నవాడు ఇప్పుడు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు, నేను ఇంకా ఈ 10,000 రూపాయలు జీతంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇలాంటి బ్రతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ నీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దేవుణ్ణి కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నావా మిత్రమా? ఒకటి చెప్తాను విను. కాళ్ళు లేనివాడు నడిస్తే బాగుండు అని అనుకుంటాడు, కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలు అని అనుకుంటాడు, చెవులు లేనివాడు వినాలని ఆశపడతాడు, ఎందుకంటే వాళ్ళకి వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి. కానీ కాళ్ళతో నడుస్తున్న ప్రతిసారి పల్లకిలో వెళ్తే వాడిని చూసి ఎందుకు బాధపడతావు చెప్పు మిత్రమా. కాళ్ళు లేక కర్ర సహాయంతో నడిచేవాడి ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతూ ఉంటే నువ్వు అలా పాడలేక పోతున్నావని అసహించుకుంటున్నావు ఎందుకు? మాటలో రాని మూగవాడి వేదన గురించి ఒక్కసారి ఆలోచించు మిత్రమా. మహారాజుల ప్రతిరోజు పంచభక్ష పరమాణాలను తినలేకపోతున్నావని కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకు? కటిక దరిద్రంలో బాధపడుతూ ఒక పూట భోజనం కోసం భిక్ష మెతుకున్న వాడి దీన అవస్థను ఒకసారి ఊహించుకో మిత్రమా. నీకు దేవుడు అన్ని సక్రమంగా ఇచ్చాడు, అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యు. అప్పుడు నీతో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నింటినీ అధిగమించి సామర్థ్యాన్ని సాధించగలవు. అర్థమైందా మిత్రమా? కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడు కూడా అనిపించదు మిత్రమా. ఎందుకంటే ఎదుటివారి కష్టం తినకూడదని సంస్కారం వాడు పడిన కష్టం వాడికి నేర్పించింది కాబట్టి. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వాడికి ఊరికి ఏం రాదు కదా. వాడు కష్టపడితేనే కదా వచ్చేది. వాడు తినాల్సిన సొమ్మును నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకొని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు మిత్రమా. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువులు, అలాగే శ్రీరాముడికి తన పిన్నతల్లే శత్రువు. మన రామాయణ మహాభారత చరిత్ర చెబుతుంది మన సొంత వారే మనకి శత్రువులని. అందుకే మన అనుకున్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి మిత్రమా అని చెప్పకనే చెప్పారు. అర్థమైందనుకుంటా మిత్రమా. గొప్ప దాంపత్యం అంటే తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నేనున్నానని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నేనున్నానని అండగా నిలిచే భర్త ఉండడమే భార్య భర్తల బంధం అనేది. రెండు హృదయాలకు సంబంధించినది మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తి జోక్యానికి తావు ఇవ్వకూడదు. భరించలేని బంధం కాదు భార్య భర్తలంటే. కట్టే కాలేదాకా మనం ఉండాలి. ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే బంధమే భార్య భర్తల బంధం మిత్రమా.
ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం కదా, అలాగే ఒక ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు దేవుడి కోసం కూడా ఒక గది కాకపోయినా సరే ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని మనం వెతుకుతాం. కనిపించని ఆ దేవుడి కోసం అంతగా ఆరాటపడమే. మరి దేవుడి కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటును కూడా కేటాయించకుండా వృద్ధాశ్రమను తరిమేస్తున్నాం? తల్లిదండ్రులు అందరికంటే ముందు మిత్రమా. అందుకే మొదటి తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరగా దైవం అని చివరిగా దేవుడికి స్థానం ఇచ్చారు మన పెద్దలు. జీవితంలో నువ్వు ఏం సాధించావని అడిగితే ₹1,00,00,000 సంపాదించేవాడు అనే కన్నా నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడే అసలైన ధనవంతుడు మిత్రమా. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనస్సులు కూడా గెలవడం మిత్రమా. అర్థమైందనుకుంటా. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం మిత్రమా. స్నేహం అంటే ఆనందంగా ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ చేయుతనివ్వడం మిత్రమా. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం మిత్రమా. విలువలు అంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, నీ జన్మంతా విలువ కోసం కట్టుబడ్డం మిత్రమా. ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలన్నీ శుద్ధ అబద్ధాలే అని నిజమని నమ్మి మోసపోకండి మిత్రమా. స్వయంగా పైకి రావాలని ప్రయత్నం చేసే వారికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేదని చెప్పేవాళ్ళు పక్కన ఉంటే చాలు మిత్రమా. అంతవరకు ఎంతో నమ్మకంగా ఉన్నవారి మనసులో నీ వల్ల కాదు అన్న సందేహం మొలకెత్తినట్లు చూసి సంతోషపడతారు. ఎప్పుడు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏదైతే అనుకుంటామో అది చేసి చూపించాలి. ఒకవేళ చిన్న ఆటంకం వచ్చినా దాన్ని సరిచేసుకొని మన స్థాయిని పెంచుకోగలగాలి. ఎవరి ఏమన్నా మన లక్ష్య సాధనలో విజయం సాధించాలి మిత్రమా. చేరాలి అని అనుకున్న స్థాయికి చేరగలమనేది మార్చకూడదు. నలుగురు ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం మిత్రమా. ఎందుకంటే ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు తోచిన మంచి ఏదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు కదా మిత్రమా. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా. ఎందుకంటే చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా, వినేవాడు విలువనిస్తాడా. ఎవరికి ఏమి చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే మిత్రమా. అబద్ధాలు చెప్పేవాడు లక్ష్య చెప్తాడు, ఎందుకంటే వాడి దగ్గర లక్ష్య కథలు సిద్ధంగా ఉంటాయి మిత్రమా. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే చెప్తాడు. జంతి కంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది మిత్రమా. అలాగే కొంతమంది మనుషులకు దూరంగా ఉంటేనే మన జీవితానికి చాలా మంచిది. ఈ చుట్టూ జనాలు ఉన్నారంటే నువ్వేదో చేస్తున్నావని అర్థం మిత్రమా. నువ్వు ఏదో సాధిస్తున్నావని కూడా అర్థం. నీ దగ్గర ఏదో ఉందని అనిపించినంత వరకు మీ చుట్టూ చాలామంది ఉంటారు మిత్రమా. అది డబ్బు అయినా, పేరైనా, హోదా అయినా సరే, వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది మిత్రమా. ఇది నానాటికి ఒకవైపు అయితే నీ చుట్టూ ఎవరు లేరంటే నువ్వు ఏదో సరిగ్గా చెయ్యట్లేదని అర్థం, తప్పు చేస్తున్నావని అర్థం. నీ చుట్టూ ఎవరు లేరంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే
మనిషి చుట్టూ అవసరాలు, అవసరాలు చుట్టే మనుషులు మిత్రమా. దీనికోసమే వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తాడు, వాడుకుంటారు, వదిలేస్తారు. అర్థమైందనుకుంటా మిత్రమా. నీ దగ్గర ప్రేమను మాత్రమే ఆశించిన మగాడిని నువ్వు దూరం పెడితే ఒప్పుకుంటాడేమో, కానీ నీతో పడక సుఖాన్ని పొందిన మగాడిని దూరం పెడితే మాత్రం నిన్ను బయటికి లాగి నీ పరువు తీసేదాకా ఊరుకోడు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.